సార్ Every action has an equal and opposite reaction. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి సెక్టర్ 36 హిందీ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. అయితే ఈ మధ్యకాలంలో విక్రాంత్ మెస్సీ నుంచి చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఆఫ్టర్ 12th ఫెయిల్ ఆయన మూవీ వస్తుందంటేనే ఎంతో కొంత కంటెంట్ బేస్డ్ మూవీ ఉంటుందని చెప్పేసి అందరికీ ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీ చూసిన తర్వాత కూడా నాకు ఆయన యాక్టింగ్ ప్రెజెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అయితే నాకైతే కనుక బాగానే నచ్చింది మూవీ. అయితే మూవీ యొక్క స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బట్టి తీసిన సినిమా అనమాట. 2006లో నోయిడా సెక్టర్ 36లో జరిగిన అనూహ్య మిస్సింగ్ కేసులు చిన్నపిల్లలవి. ఆ మిస్సింగ్ కేసుల కారణం ఎవరు, ఎందుకు, దానివల్ల ఏం జరిగింది అనేదే పూర్తి కథాంశం అనమాట. అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద కేసేనంట. సో ఇప్పుడైతే కనుక దాన్ని చాలా రియలిస్టిక్గా తీశారనమాట. మోస్ట్లీ రా అండ్ రస్టిక్గా ఉంది. మేజర్లీ మన విక్రాంత్ మెస్సీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాస్ టెరిఫిక్ అని చెప్పొచ్చు అనమాట. ఆయన చాలా వరకు నెగిటివ్ షేడ్లో ఉంటారనమాట. మోస్ట్లీ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఆయన చేయడం. సో ఒక విలనిస్టిక్ రోల్ కింద ఉంటుంది అనమాట దీంట్లో. ఇంకా డీటెయిల్స్ కొంచెం రివీల్ చేస్తే కొంచెం అన్న ఇంట్రెస్ట్ పోద్దని చెప్పి చెప్పట్లేదు. బట్ మూవీలో అయితే కనుక ఆయన విశ్వరూపం చూడొచ్చు మనం. ఇంకా అంతేకాకుండా దీంట్లో పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మెయిన్లీ స్టోరీ ప్లాట్ని తీసుకెళ్ళిన విధానం అయితే కనుక ఒక డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ స్టైల్లో తీసుకెళ్లారు. బట్ త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. బాగా డెప్త్కి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కొన్ని బ్రూటాలిటీ సీన్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. 18+ మూవీ. సో ఖచ్చితంగా ఒక్కసారి చూడడానికి వర్త్ వాచ్. అయితే మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా FM కట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.